నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుణ్ణి చూసారండి, దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి మానవులు వెళ్ళిపోయారు. నీకు జన్మనిచ్చి ఏమండి నిజంగా తల్లి గర్భంలోనికి ఏమండి ఎన్నో శుక్రకణాలు వెళ్తాయి కదండి. తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి కొన్ని కోట్ల శుక్రకణాలు వెళ్ళిపోతాయి. అందులో నువ్వే కావాలని దేవుడు అనుకొని నీకు మాత్రమే అవకాశం ఇచ్చి తల్లి గర్భంలో అండంలోనికి ప్రవేశపెట్టి 9 నెలలు నిన్ను కాపాడి భూమి మీదకి తీసుకొస్తున్న ఆ దేవుణ్ణి ఏం చేస్తున్న మనుషులు మర్చిపోతూ ఆ దేవుడు ఎక్కడున్నాడండి అని ప్రశ్నించే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. అదే చదువుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ మళ్ళా చదువు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని నీవు విసర్జించితివి. నిన్ను కనిన దేవుణ్ణే మర్చితివి. దేవుడు దాన్ని చూస్తున్నాడంట. చూసారండి ప్రేమ, దేవుడు మనల్ని మర్చిపోతున్నది కూడా ఆయన చూస్తూ ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. నిజంగా చూడండి, దేవుడిని నమ్మని వాళ్ళని కూడా దేవుడు మర్చిపోయాడండి. మర్చిపోలేదు కాబట్టి భూమి మీద ఇప్పటివరకు వాళ్ళు బతుకుతున్నారు. మర్చిపోలేదు కాబట్టి మనతో పాటు వాళ్ళు కూడా సమానమైన సూర్యుడు, మనతో పాటు వాళ్ళు కూడా సమానమైన వెలుగు, మనతో పాటు వాళ్ళు కూడా సమానమైన వెలుతురు. అవునా కదా? ప్రతిదీ దేవుడు నమ్ముకున్న వాళ్ళైనా మనకి, నమ్మని వాళ్ళకి కూడా సమానంగా చూస్తున్నాడండి. వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మర్చిపోలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రతి దినము మర్చిపోతున్నామండి.